సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రజెంట్ సొసైటీలో మంచి కంటే కూడా చెడు చాలా త్వరగా వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, లేకపోతే సొసైటీకి యూజ్ అయ్యే వాటి మీద శ్రద్ధ పెట్టడం, ఇవేమీ జనాలకు అవసరం లేదు. స్టఫ్ అంతే. ఏదైతే మనకి అసలు అవసరమే లేదో, మనకి అసలు దాంతోటి యూజే లేదో, వాటి మీదనే సొసైటీ ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఎందుకో మాకైతే అర్థం కావట్లేదు. ఏంటి, దేని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, అలేఖ్య చిట్టి పికిల్స్. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక పచ్చళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. ఓకే, బాగానే రన్ అవుతుంది. ఒక చెల్లి ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్. తను చేస్తున్న చిన్న చిన్న రీల్స్ తోటి ఓకే ఏదో విధంగా ఫాలోవర్స్ ని తెచ్చుకుంది. దాన్ని ఇంకొక చెల్లి అలేఖ్య చిట్టి పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసింది. సో వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు. ముగ్గురు గ్యాదర్ అయ్యి ఒక మాట మీద వాళ్ళైతే ఈ బిజినెస్ రన్ చేసుకుంటున్నారు. ఇంతవరకు బానే ఉంది. కస్టమర్ జస్ట్ ప్రైజ్ లిస్ట్ అడిగినందుకు వాట్సాప్ లో హాయ్ అని పెట్టంగానే వీళ్ళది ప్రైజ్ లిస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేస్తుంది. అందులో అమ్మో ఇంత కాస్టా అని చెప్పేసి ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతను ఇలా ఉన్న ఇమోజ్ ఒకటి పెట్టి ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అని అడిగినందుకు ఆ అలేఖ్య చిట్టి ఎవరైతే ఉందో నానా రకాల బూతులు, వినకూడని పదాలు వాయిస్ రికార్డ్ అయితే పెట్టేసింది. ఏంటి, నువ్వు ఈ మాత్రం పచ్చళ్ళు కొనలేనోడివి, నీకెందుకు, ముందు కెరీర్ మీద ఫోకస్ చేయి, లేకపోతే రేపు నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా నీతో ఉండదు. అవి అతను పెళ్లి చేసుకునే అమ్మాయితో తన పెళ్లితో మీకేంటమ్మా, మీకేంటి అసలు, అది మీకు అవసరం లేని సబ్జెక్ట్ కదా. సో అది చాలా తప్పు. మీరు ఈ బిహేవియర్ అయితే అసలు కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు పాయింట్ లోకి వస్తే, ఓకే ఆ అమ్మాయి తప్పు చేసింది. సొసైటీ మొత్తం ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, బయట కావచ్చు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు గాని అండ్ మీడియా వాళ్ళు కూడా మొత్తం అందరూ అమ్మాయిని గట్టిగా అంటే గట్టిగా బుద్ధి వచ్చేలాగా అయితే చేశారని అయితే చెప్పొచ్చు. ఓకే, ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఐసీయూలో ఉంది. తనకి ఏదన్నా జరిగిద్ది, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు కామెంట్స్ చేస్తున్న వాళ్ళు, ట్రోల్స్ చేస్తున్న వాళ్ళు, ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమన్నా ముందుకొచ్చి అమ్మాయిని ఆదుకోగలుగుతారా? అండ్ ఇప్పుడు వాళ్ళ పచ్చల బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్లోజ్ చేసుకున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సొసైటీలో ఇప్పుడు చాలా దారుణాలు జరుగుతున్నాయి. కడుపుతో ఉన్న అమ్మాయిని తన సొంత భర్త చిన్న కోపంతో, క్షణికావేశంతో కడుపు మీద కొట్టి కొట్టి చంపేసిన ఘటన నిన్నగాక మొన్న చూస్తున్నాం. ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని, ఒక వయసుకొచ్చిన ముగ్గురు బిడ్డల్ని విషమిచ్చి చంపేసిన ఘటన కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ హెచ్సియు ఫారెస్ట్, దానికి అది అసలు ఎంత పెద్ద సంఘటన. ఒక్కళ్ళన్నా దాని గురించి రెస్పాండ్ అయ్యారా? అది మనకు అసలు అవసరమే లేదు కదా. మనకు కావాల్సిందల్లా అలేఖ్య చిట్టి పికిల్, దాని ఆడియో క్లిప్, దాన్ని వైరల్ చేయటం. అసలు మీకు ఒకటి అర్థమవుతుందా? ఆ అలేఖ్య చిట్టి పికిల్ ఏదైతే ఉందో ఆ అలేఖ్య చిట్టిని అండ్ వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ ని మీరు గట్టిగా తిడుతున్నాము, మేము టార్గెట్ చేస్తున్నాం అని జస్ట్ మీరు అనుకుంటున్నారు. కానీ మీకే తెలియకుండా వాళ్ళకు ఒక హైప్ ఇస్తున్నారు మీరు. ఎందుకు? ఎవరికి ఉపయోగం అసలు? ఇప్పుడు వాళ్ళని చచ్చిన పాముని కొట్టి 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 ఇంకా చంపే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ అది ఆల్రెడీ చచ్చిపోయిన పాము. మీరేం ఎందుకు మీ శక్తిని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? ఇది ఎందుకు పనికిరాని విషయం. నా అభిప్రాయం ప్రకారం అయితే ఇది ఎందుకు పనికిరాని ఒక సబ్జెక్ట్. వదిలేసేయండి. అండ్ అలేఖ్య చిట్టి గారు, మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు, అందులో మీరు గ్రోత్ అవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం నోటి దురుస్తనం తగ్గించుకోవడం ఎంతైనా మీకు మంచిది. ఎందుకంటే ఒక కస్టమర్ తో మాట్లాడే విధానం అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళతో బిహేవ్ చేసే విధానం ఒకటి ఉంటుంది. మీకు 100 ఫ్రస్ట్రేషన్స్ ఉండొచ్చు, మీకు 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ మీ దగ్గరికి వచ్చిన కస్టమర్ ని మీరు ఈ విధంగా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. ఫస్ట్ అది మీరు తెలుసుకోవడం చాలా మంచిది. అండ్ అలాగే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకు కూడా చెప్పాలనుకుంటున్నాను. నాట్ ఓన్లీ వ్యూవర్స్, బయట ఇప్పుడు మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, సొసైటీలో పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయండి. మీరు ఇప్పుడు ఈ అలేఖ్య చిట్టి పికిల్ మీద మీరు ఎంతైతే శ్రద్ధ పెట్టారో, ఎంతైతే దృష్టి పెట్టారో, అదే పట్టు, అదే దృష్టి, అదే శ్రద్ధ దేశంలో జరుగుతున్న కొన్ని అరాచకాల మీద కూడా పెడితే మన దేశం ఎంతగానో బాగుపడుద్ది. మీరు దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ ముగ్గురు ఆడపిల్లలు పొట్టగొట్టినట్టే కదా మనం. ఓకే, వాళ్ళు తప్పు చేశారు, క్షమిద్దాం, చేసేదేముంది? చంపేస్తామా? లేదు కదా. కొట్టేస్తామా? లేదు కదా.
వదిలేసేయండి, జస్ట్ క్షమించండి. ఒక చిన్నపిల్ల ఏదో తప్పు చేసిందని ఒక తల్లి మనసుతో అర్థం చేసుకోండి. ఎందుకు అంతగా టార్గెట్ చేయటం? ఇప్పుడు ఆ అమ్మాయి అలేఖ్య చిట్టి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఇప్పుడు ఐసీయూలో ఉంది. తనకి ఏదైనా జరిగితే ఎవరు ముందుకు వస్తారు? మీరు వస్తారా? లేదు కదా. మరి ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు దాన్ని? సొసైటీలో చాలా అంటే చాలా ఘోరాలు జరుగుతున్నాయి. దయచేసి వాటి మీద దృష్టి పెట్టండి. అలాగే మీ ఫ్యూచర్ మీద దృష్టి పెట్టండి. ఎవరో ఏదో మాట అన్నారని వాళ్ళు రియాక్ట్ అయ్యి వీళ్ళ సొంత అంటే వీళ్ళ ఛానల్స్ అండ్ వీళ్ళ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడీలు హైప్ చేసుకోవడానికి, ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి, సబ్స్క్రిప్షన్స్ ని పెంచుకోవడానికి ఏ న్యూస్ పడితే ఆ న్యూస్ మాట్లాడొద్దు. దేన్ని పడితే అది మాట్లాడి అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. అది అవసరం లేనిది, చాలా తప్పు అది. మా సార్ కి మాకు చాలా మంది అయితే మెసేజ్ చేశారు, ఈ టాపిక్ మీద మీరెందుకు మాట్లాడట్లేదు అని. మేము మాట్లాడమండి, మేము ఈ టాపిక్ మీద అస్సలు మాట్లాడం. ఎందుకంటే మా ఛానల్ ఎప్పుడు కూడా సామాన్యుడికి న్యాయం చేసే దిశగానే వెళ్తుంది. ఇలాంటి చెత్త టాపిక్స్ మా ఛానల్ అస్సలు ముట్టదు. మేము దీని మీద అసలు చెయ్యం. మేము ఏది చేసినా సరే సొసైటీకి ఏదో ఒక మెసేజ్ ఇద్దాం అన్న ఉద్దేశంతో తీసుకుంటాం. మేము ఏ న్యూస్ తీసుకున్నా, అది ఏ సంఘటన అయినా సరే, మనం ఒకళ్ళకి ఏదైనా చెప్తున్నాము అంటే అందులో ఎదుటి వాళ్ళు విని దాని నుంచి ఎంతో కొంత జ్ఞానం నేర్చుకునే విధంగా అయితే ఉండాలి. ఏ న్యూస్ పడితే ఆ న్యూస్ మా ఛానల్ అయితే వేయదు. మేము అలాంటి టాపిక్స్ ని మేము అసలు తీసుకోం. అండ్ మరొక్కసారి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నా, దయచేసి ఇప్పటికైనా ఆ టాపిక్ ని వదిలేసేయండి. చాలా టాపిక్స్ జరుగుతున్నాయండి, వాటి మీద దృష్టి పెట్టండి. అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అటు అబ్బాయిల మీద జరుగుతున్నాయి, పిల్లల మీద జరుగుతున్నాయి, ముసలి వాళ్ళు, లేదా అసలు ఎంత దారుణం ఈ మీ చుట్టుపక్కలే జరుగుతున్నాయండి. మీకు నిజంగా సొసైటీ మీద అంత ధ్యాస ఉంటే, అంత జాలి ఉంటే, మీ ఇళ్ల పక్కనే, మీ ఇంటి చుట్టుపక్కలనే చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఒక్కసారి వాటి మీద గొంతెత్తి నిలబడండి. బహుశా వాటికి ఏమన్నా న్యాయం జరిగే అవకాశం ఉంటదేమో. నిన్నగాక మొన్న విజయవాడలో సవతి తల్లి, ఒక చిన్న పాప అండి, ఆమెని ఒళ్ళంతా వాతలు పెట్టి నరకం చూపించింది. అట్లాంటి వాటి మీద మీరు ఫైట్ చేయండి, ఫోకస్ చేయండి. మీకంటగా మేముంటాం, మీకు తోడుగా మేము వస్తాం. ఇలాంటి అవసరం లేని టాపిక్స్ మీద మా ఛానల్ ఎప్పుడూ కూడా ఫోకస్ చేయదు. మేము ఏం చేసినా సరే సొసైటీకి ఉపయోగపడేదే చేస్తాము. ఒకవేళ ఏదైనా ఒక టాపిక్ మేము మా ఛానల్లో అప్లోడ్ చేయాలి అన్నా దాన్ని చూసి ఎదుటి వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుని, లేదా వాళ్ళకి ఏదో ఒక విధంగా అర్థమయ్యే విధంగానే మేము చేస్తాం తప్ప ఇలాంటి సొసైటీకి యూజ్ అవ్వని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము తీసుకోము. మీ దాకా అస్సలు తీసుకురాము. అంతెందుకండి, నిన్నే మీరు లైవ్ కూడా చూసారు కదా, వర్షిణిని అక్కడి నుంచి అఘోరి చెర నుండి తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు నాన్నగారికి అప్పచెప్పాము. నిన్న మీరు లైవ్ లో కూడా చూసారు కదా. అలాంటివి ఏమన్నా ఉంటే అంటే మన వల్ల ఒకళ్ళ జీవితం బాగుపడుతుంది అంటే ఖచ్చితంగా మేము అందులో ముందుంటాం. అండ్ వీటి గురించి అయితే ఇప్పుడు బయట ఏవైతే మిగిలిన ఛానల్స్ కానీ ఇన్స్టా పేజెస్ లో కానీ మీరు చూస్తున్నారో అలాంటి సొసైటీకి యూజ్ లేని టాపిక్స్ అయితే మేము మా ఛానల్లో అసలు అప్లోడ్ చేయం. అండ్ ఇందుకు మీకు ఇష్టమైతేనే, మీకు ఏదో ఒకటి నేర్చుకోవాలి, నిజాన్ని నిర్భయంగా చూడాలి, మాట్లాడాలి అన్న ఉద్దేశం ఉంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే అది ఇంకా మీ ఇష్టం. ఓకే, చూసారు కదా, ఇది ఇవాల్టి అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దిస్ ఈస్ నందిని, సైన్ అవుట్.